వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఓటర్ జాబితా అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫిర్యాదు. భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు స్వాగతం పలికిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత. 2024లో రాబోయే ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించడానికి ఏపీ రాజధాని అమరావతికి చేరుకున్న భారత ఎన్నికల బృందం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, స్వాగతం పలికిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. వివరాలను పరిశీలిస్తే ఏపీలో రానున్న ఎలక్షన్ విషయంలో చర్చలు జరపడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్రభాండే, అరుణ్ గోయల్లు సోమవారం రాత్రి ఢిల్లీ నుండి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబు, ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్, దినకర్ పుండకర్లు స్వాగతం పలికారు. వీరు నగరంలోని నోవోటల్ హోటల్లో బస చేసి ఈ నెల 9, 10 తేదీలలో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించే సదస్సుకు హాజరు కానున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్లు, ఎన్నికలకు సంబంధించిన ఉన్నత అధికారులైన వీరు గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్ల మార్గాన భారీ బందోబస్తు మధ్య నగరంలోని నోవోటల్ హోటల్కు బయలుదేరి వెళ్లారు. వీరికి నోవోటల్ హోటల్ వద్ద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సబ్ కలెక్టర్ అతిథి సింగ్, డిఆర్ఓ ఎస్వి నాగేశ్వరరావులు అన్ని ఏర్పాట్లతో ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో శ్రీ పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వరి మహాదేవి గుడిలో పూజారి మాట్లాడుతూ శ్రీ ఈశ్వరమాత 234వ ఆరాధన మహోత్సవం, శ్రీ ఈశ్వరమాత సజీవ సమాధి నిష్ఠ వహించిన వంటి మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం ఈశ్వరమాత మహోత్సవంలో భక్తుల సహకారంతో జరపడం జరిగింది. శక్తి రూపేణ సంస్కృత నమస్తే శ్రీ నమస్తే శ్రీ నమస్తే శ్రీ శ్రీ మాత పూర్ణమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వరపౌత్రిగా అవతరించినటువంటి పరమేశ్వరి స్వరూపిణి జగన్మాత శ్రీ శ్రీ ఈశ్వరి మహాదేవి క్రీస్తు 1703లో జన్మించి 1789లో జీవ సమాధి ప్రవేశించినటువంటి సందర్భంగా నేటికి 234వ ఆరాధన గురు పూజా మహోత్సవం శ్రీ ఈశ్వరి మాత సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి పవిత్ర సన్నిధానము కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పందిమల్లాయపల్లి గ్రామం నందు నెలకొని ఉన్నటువంటి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠంలోని అత్యంత వైభవోపేతంగా భక్తజన ద్రవ్య సహకారంతో ఈ ఆరాధన మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరంలాగే నలుమూలల నుంచి విశేష సంఖ్యలో మాతృమూర్తులు ఇక్కడికి విచ్చేయడం, ప్రత్యేక పర్వదినమైన మార్గశిర బహుళ నవమి నాడు అనగా రేపు 5/1/2024 శుక్రవారం ఈ మాతృమూర్తులు అందరూ కూడా అమ్మవారి సన్నిధానానికి విచ్చేసి పసుపు కుంకుమం సమర్పించి సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో అందరూ సమిష్టిగా పాల్గొనడం. ఆ తదుపరి ఈ మార్గశిర బహుళ నవమి సందర్భంగా అమ్మవారు జీవ సమాధి నిష్ఠ వహించినటువంటి
ఆ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని దీక్షాబంధన అలంకరణ ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే అమ్మవారు సమాధినిష్ట వహించినటువంటి ఆ సందర్భ పరంగా ప్రత్యేక అలంకరణలో మనకు దర్శనమిస్తారు. ఈ అలంకరణలో అమ్మవారి సన్నిధానం నుంచి వారి జగనాన్ని కలిగినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సన్నిధానం వరకు గుడి ఉత్సవంగా భక్తుల యొక్క కోలాట నృత్యాలతో అమ్మవారు ఈ ఉత్సవం నిర్వహించడం, తదుపరి స్వామివారి సన్నిధానం నుంచి శ్రీ ఈశ్వరదేవి మఠంలో తిరిగి అమ్మవారి ఉత్సవం అత్యంత వేడుకగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి మధ్యాహ్నం మఠ సంప్రదాయంలో ద్వారపూజ మహనివేదన కార్యక్రమం, విమట అత్యంత ప్రసాద వినియోగం, సాయంకాలం భక్తులు సమర్పించేటువంటి కానుకలతో శ్రీ ఈశ్వరీ మాత తులాభారం, తదనంతరం శాస్త్ర దీపాలంకరణ దీపజ్యోతుల నడుమ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో మనం దర్శించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి రాత్రి ఈ శాస్త్ర దీపాలంకరణ అనంతరం ఊయల సేవ ఉన్నటువంటి మనకు ఊయల సేవగా దీన్ని గౌరవోత్సవం కూడా అంటారు. కాబట్టి ఈ ఊయల సేవను కూడా అమ్మవారికి సేవించుకునేటువంటి అవకాశంగా భక్తులు నూతనంగా ఈ సంవత్సరం ఈ నూతన ఊయలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా వివరంగా తదుపరి ముఖ్య కార్యక్రమం ఐదవ తారీఖు శుక్రవారం, ప్రత్యేకించి శుక్రవారం కాబట్టి ఇది కుంకుమార్చనకు ప్రత్యేకించి మహిళామూర్తులందరూ కూడా వారు ప్రత్యక్షంగా ఇక్కడ హాజరు వారి చేతుల మీదుగా వారు ఈ కుంకుమార్చనను నిర్వహించుకొని అమ్మ అనుగ్రహ ప్రసాదంగా ఆ పూజా కుంకుమను వారు తిరిగి మళ్ళా తీసుకెళ్ళి 10 మంది మిత్రులకు పనిచేయటువంటి విధానంగా చేస్తూ కాబట్టి ఈ వైభవమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి ప్రత్యేకించి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 6 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మఠ సంప్రదాయం 3వ తారీఖు కలశోత్సవంతో ప్రారంభమైనటువంటిది. 8వ తారీఖు మహాప్రసాద వినియోగంతో కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. ఆ మహాప్రసాదము ఇక్కడ సంప్రదాయ విధానం ప్రకారం కూడా వాటిని భక్తులందరికీ అందజేయడం, ఆ రోజు ఇక్కడికి రాలేని పక్షం వారికి కూడా వాటిని చక్కగా డ్రై చేసి వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు పోస్టల్ ద్వారా అందజేయడం, ప్రత్యక్షంగా ఇక్కడి నుంచి మేము వెళ్ళేటువంటి సందర్భంలో కూడా భక్తులకు అందజేసేటువంటి ఈ విధానం నాటి నుంచి కొనసాగుతుంది. ఈ మఠ ప్రసాదం అనేది నిద్రపోవు వారికి వద్దలేని వారికి నా ప్రసాదం అబ్బదు అన్నటువంటిది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞాన వాక్యం. కాబట్టి స్వామివారి యొక్క ప్రసాదం కాశీ విశ్వనాథుని యొక్క ప్రసాదంతో సమానంగా ఈ ప్రాంతీయులందరూ కూడా భావించి వాటిని స్వీకరించి తరిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లారీ ఆటో ఢీకొని ఒకరు దుర్మరణం, మరొకరికి గాయాలు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఇండియన్ పెట్రోల్ పంపు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరుకు చెందిన బండి కుంటమ్మ దుర్మరణం పాలు కాగా ఓబాన్న అనే మరో వ్యక్తి గాయాలు పాలయ్యాడు. పెట్రోల్ బంక్లో డీజిల్ పెట్టించుకొని లారీ బయటకు వస్తుండగా మైదుకూరు నుండి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడ్డ బసిరెడ్డి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూడు పరిస్థితి చూడాలి, ముందు పరిస్థితి చూడాలి, అతను పరిస్థితి చూడండి అంట. సైడ్ పోరి సైడ్ పోరి కొద్దిగా సైడ్ పోరి పక్క వాడి సైడ్ పోరి సైడ్ పోరి కొద్దిగా ఇంకొక అతను ఆడారా
ఏమయ్యా ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? నీ పేరేం పేరు? ఓబయ్యా నీ పేరు? యా నుండి వస్తున్నావు నువ్వు? ఫోన్ చేయి నెంబర్ ఉన్నాడు. నేను అక్కడ ఉన్నా టీఎంగర్ దగ్గర ఉన్నా ఇన్నే అదాడ దాన్ని ఫోటో తీలే దీన్ని ఫోటో తీసినా నేను. అవునవునులే వాడి ఆడిపోతాడు చూస్తాం. బతుకున్నాడు కూడా అతను తొందరగా తీసుకోపోతే ఏదో దాంట్లో తీసుకోపోవాలా వాళ్ళు అంబులెన్స్ అనుకుంటే ఇంకా బతకడు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి నారాయణరెడ్డి, లీజర్ సెక్రటరీ సోమేశ్లు, సుచిత్ర సీనియర్ న్యాయవాదులు ఎం నాగిరెడ్డి, జేకే చారి, కె శ్రీనివాసులు, ఎస్ శివప్రసాద్, ఎస్ శివరామకృష్ణ, అడ్వకేట్ కరీముల్లా, అడ్వకేట్ మహబూబా బాషా వీరందరూ మాట్లాడుతూ తరాలుగా అనుభవిస్తున్న భూములను సైతం కోల్పోయే పరిస్థితి చట్టం ద్వారా నెలకొందని అన్నారు. ఆస్తుల రక్షణ న్యాయ విభాగం నుండి తప్పించి అధికారులకు అప్పగించడం దుర్మార్గమని వాపోయారు. ప్రొద్దుటూరు జిల్లా కోర్టు పరిధిలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం బార్స్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన తెలియజేశారు. భూ కబ్జాదారులకు ఈ చట్టం వెసులుబాటు కల్పించేలా ఉందని పలువురు అడ్వకేట్స్ ప్రసంగించారు. మైదుకూరు తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 4 రోడ్ల సర్కిల్లో మానవహారం చేసి మా యొక్క నిరసనలు తెలియజేసినాము. అదేవిధంగా ఈ ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ వ్యవస్థను పక్కన పెట్టేసి ఈరోజు రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పడం చాలా బాధాకరమైన విషయము. రెవెన్యూ వ్యవస్థ అనేది కొంత లీగల్ నాలెడ్జ్ లేదు. రెవెన్యూ వ్యవస్థకు ఇవ్వడం అనేది రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టినంత విధానము. అదేవిధంగా ఈ యొక్క న్యాయ వ్యవస్థను తప్పించి ఈ రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పడం అనేది చాలా దందాకు గురి చేస్తుందని మరి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ యొక్క భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈరోజు మైదుకూరులో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం అడ్వకేట్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఐకమత్యంగా కలిసి మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 చట్టానికి వ్యతిరేకంగా అడ్వకేట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మైదుకూరు బార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లాయర్లు అందరూ మన కోర్టు కానించి కోర్టు వద్ద నుంచి ఇక్కడి వరకు మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిరసన తెలుపుతూ అదేవిధంగా మైదుకూరు సెంటర్లో మానవహారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు ప్రజల ఆస్తులకు తీవ్రమైనటువంటి హక్కుల ఉల్లంఘన జరగబోతుందని ఈ చట్టం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ చట్టంలో ఉండేటువంటి చట్టాలు రైతులకు, స్థిరాస్తి కలిగినటువంటి యజమానులకు తీవ్ర విఘాతం, తీవ్రంగా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు, రెవెన్యూ అంటే జ్యుడిషియరీ వ్యవస్థను పక్కన పెట్టి రెవెన్యూ వ్యవస్థలో మండల తహసీల్దార్లను అదేవిధంగా జాయింట్ కలెక్టర్లకు విశేషమైనటువంటి హక్కులు ఇస్తూ అధికారాలు ఇస్తూ చేయడం వలన ఈ అధికారులు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఈ సామాన్య ప్రజల ఆస్తులకు భంగం కలిగించే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఈ చట్టం వల్ల తెలుస్తుంది. కాబట్టి ప్రజా వ్యతిరేకమైన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలని అడ్వకేట్ల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర పాలకులు, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి అడ్వకేట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయవలసిందిగా అడ్వకేట్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అవుతుంది. అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేని ఈ చట్టం కేవలం ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని, తద్వారా ప్రజల స్థిరాస్తి హక్కులు కోల్పోకుండా కాపాడే ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర పాలకులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత అధ్యక్షుడికి నమస్కారం. ఈరోజు మైదుకూరు బార్ అసోసియేషన్ తరఫున బార్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నాను. అదేవిధంగా ప్రొద్దుటూరు బార్ అసోసియేషను, జమ్మలమడుగు బార్ అసోసియేషను, కమలాపురం బార్ అసోసియేషను, మైదుకూరు బార్ అసోసియేషన్ అందరూ కలిసి ఈ దినము ర్యాలీగా మైదుకూరు కోర్టు నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా కోర్టు వారు చేయని విధానము, చేయని కేసులు ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పడం జరిగింది. లీగల్గా అంత నాలెడ్జ్ ఉండి చేయని వాళ్ళు, లీగల్ నాలెడ్జ్ లేని వాళ్లకు ఈ చట్టము అప్పచెప్పడం. నమస్తే సార్. నమస్తే సార్. We want justice. We want justice. మాకు ప్రజల ఆస్తులే ర్యాలీ చేస్తున్నారేమో, వాళ్ళ యొక్క హక్కుల కోసం చేస్తున్నారనేమో అని ప్రజలు అనుకోవచ్చు. కానీ నేను ప్రజలకు అందరికీ విన్నవించేది ఒకటే, మేము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం అనేది మా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల యొక్క ఆస్తులను కాపాడాలని. అటువంటి చట్టాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుంది. మన హక్కుల మీద మనకే హక్కు లేకుండా, మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా చేయడానికి వచ్చే చట్టాన్ని మనం అందరం కూడా నిలవరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఒక ఈ కడప జిల్లాలోనే కాదు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు మన న్యాయవాదులందరూ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని చట్టాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. జీవో 512ను వెంటనే రద్దు చేయాలని కూడా ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మాతో పాటు కూడా కలిసి వస్తే మనం ఈ చట్టాన్ని త్వరితగతంగా రద్దు చేసే అవకాశం ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. మనం తినక కష్టపడి మనం సంపాదించుకున్న ఆస్తి మీద మనకు హక్కు లేకుండా ఎవరైనా కబ్జా చేస్తే కబ్జాదారులకు వరంగా మారే ఈ చట్టాన్ని మనం వెంటనే రద్దు చేయవలసినదిగా మేము కోరుతున్నాం. కాబట్టి ఇది ప్రజలకు చాలా వ్యతిరేకమైన చట్టం. ప్రజలు తమ ఆస్తుల మీద హక్కును కోల్పోయేదానికి అవకాశం ఉండే చట్టం కాబట్టి ప్రజలకు అండగా ఉండాలని, ప్రజల యొక్క ఆస్తులను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను.
కాబట్టి ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ ఏపీ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం, దీని వలన మనకి ఎటువంటి నష్టం వస్తుంది, ఈ నష్టాన్ని కూడా మనం భరించకుండా మనం అందరము కూడా మన న్యాయవాదులకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా రావాలనేది కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ ర్యాలీ మేము కాదు చేయాల్సింది, ప్రజలు మీరు చేయాలి. మీరు చేస్తే మేము అండగా నిలబడాలి. అలాంటిది మేమే ముందుకు వచ్చి ఈ రోజు ర్యాలీలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, అధికారులను నిలదీస్తున్నాం. కానీ ప్రజలు వాళ్ళు ఎవరో చేస్తున్నారులే మాకేమి అనేది ధోరణిలో ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. ప్రజలు బయటికి రండి, మీ హక్కులను మీరు కాపాడుకోండి, మీ ఆస్తులను మీరు కాపాడుకోండి. ఎవరైనా సరే మీ ఆస్తులను కబ్జా చేయకుండా చూడండి. ఎవరైతే కబ్జా చేస్తారో వాళ్ళు ఆ కబ్జాలకు వాళ్ళు చట్టబద్ధత కల్పించే విధంగా ఈ రోజు ఈ భూ హక్కు చట్టం ఉందని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఏ నాయకుడు చెప్తే వాళ్ళు చెప్పిందే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అవసరం సపరేట్ ఉంటాయి. కోర్టు వాళ్ళను రాజకీయ నాయకులు చలాయిస్తున్నారు కాబట్టి మీ నల్ల చట్టాలు ప్రతి ఒక్కరు వ్యతిరేకించండి. మీ అందరి కోసమే మా న్యాయవాదులంతా ఈ రోజు మీ మానవహారం చేస్తున్నారు. గమనించి అందరూ కూడా ఈ చట్టాలను రద్దు చేసేదానికి మీ తోడ్పాటు అందించి మీ నిరసన చెప్పండి. ఖచ్చితంగా నల్ల చట్టాలను చేసే ఈ ప్రభుత్వాలకు నిరోధకాలు ఇచ్చి వీళ్ళను ఒకరికొకరు చేతులు పట్టుకుంటూ న్యాయవాదులందరూ మానవాహారంగా నిలబడాలి. అట్లా అవలా అవలా ఈ రోజు రాజంపేట శాసనసభలో శ్రీ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి సామాజిక న్యాయ మహాశిల్పం జనవరి 19వ తేదీన శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్ప ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమించారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన దార్శనికతతో భారతదేశంలో సమగ్రత మరియు సామాజిక న్యాయం కోసం అల్పరగని పోరాటం చేశారని అన్నారు. దేశం యొక్క విభిన్న స్వరూపాన్ని గుర్తించి శతాబ్దాల నాటి వివక్షను తొలగించే లక్ష్యంతో అణగారిన వర్గాల కొరకై నిస్వార్థంగా పోరాడారని తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్ సమ్మిళిత పాలన, సమగ్ర సామాజిక న్యాయం విధానంపై దృష్టి సారించారు. సంక్షేమ ప్రయోజనాలు ఎటువంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అతని పరిపాలన చూస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని స్మరించుకునేందుకు సీఎం జగన్ 404 కోట్లతో అంబేద్కర్ స్మృతివనం నిర్మిస్తున్నారని తెలియజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.